ఆలకించుదాం. దేవుని యొక్క కాపుదలను గురించి. ఒక కాపుదల అనేటటువంటి మాటకి మనకి చాలా పర్యాయ పదాలు మనకి దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తూ ఉంటాయి. కాపాడుట అనేటటువంటి దానికి కొన్నిసార్లు రక్షించుట, కొన్నిసార్లు విడిపించుట, కొన్నిసార్లు తప్పించుట, కొన్నిసార్లు విమోచించుట, ఇలాగా రకరకాలైనటువంటి పర్యాయ పదాలు మనకి దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనము మరి 121వ కీర్తనలో మనం చూసినట్లయితే మరి కాపాడబడేటటువంటి విషయంలో సాధారణంగా మనం చిన్నపిల్లలకి ప్రార్థన నేర్పిస్తాం కదా. ప్రార్థన నేర్పించినప్పుడు ఆ చిన్న పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు? యేసయ్యా మా అమ్మని కాపాడు, మా నాన్నని కాపాడు, మా అన్నని కాపాడు, మా అక్కని కాపాడు. ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పి కాపాడు ఆమెను అంటారు కదా. సో మనకు దేవుని దగ్గర నుంచి మనందరం కోరుకునేది ఏంటి అంటే కాపుదల. దేవుడు మనల్ని కాపాడుతూ ఉండాలి, లేకుంటే మనము కాపాడబడలేము. మనకు ఏదో ఒక అపాయము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కీడు, ఏదో ఒక ప్రమాదము, ఏదో ఒకటి మనకి సంభవిస్తుందన్నటువంటి ఒక భయంతో మేము జీవిస్తూ ఉంటాం. ఆఫ్ చేయమ్మా, తీసుకొని ఆఫ్ చేయండి. అయితే ఇక్కడ అట్లనే దావీదు భక్తుడు కూడా ఏమని రాస్తాడంటే ఈ బైబిల్ గ్రంథంలో, మరి నిన్ను కాపాడువాడు కునుకడు. మన దేవుడు ఎలాగా కాపాడుతాడు? ఆయన మనల్ని కాపాడేటటువంటి మన దేవుడు కునుకడు కదా. చాలాసార్లు మనము కునుకుతూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అది మనకి సహజం. మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హీ నెయిదర్ స్లంబర్ నార్ స్లీప్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఆయన కొంచెం కూడా కునికేటటువంటి దేవుడు కాడు కదా. మనం దేవుని సన్నిధికి వచ్చి కూడా కొన్నిసార్లు కునుకుబడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని కాపాడడం కోసము ఆయన ఎప్పుడు కూడా కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకెవ్వరు కూడా మనల్ని కాపాడు కదా. మనం చాలాసార్లు మనుషులు ఎవరైనా మనల్ని కాపాడుతారేమో, వాళ్ళు కాపాడుతారేమో, వీళ్ళు కాపాడుతారేమో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే భక్తుడు తన యొక్క యాత్ర కీర్తనలో యెహోవాయే అంటున్నాడు. అంటే యెహోవా తప్ప ఇంకా ఎవరు కూడా మనల్ని కాపాడలేరు, దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా మనల్ని కాపాడలేరు అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండు. ఆయన ఎల్లప్పుడూ మన కుడి ప్రక్కనే ఉంటాడు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి బైబిల్ అంతా కూడా చెప్పాలి అంటే దేవుని యొక్క కాపుదల గురించే ఉన్నది. చాలా వరకు దేవుని యొక్క కాపుదల ఎప్పుడు ఉంటుంది? మనం ఆయన మాట ఎలా వింటే మనకు దేవుని యొక్క కాపుదల వస్తుంది. ఎలా కాపాడు ఫ్రమ్ ద బిగినింగ్, మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఈ వాక్యము మనకిచ్చే ఒక ధైర్యం ఏంటి అంటే ఈ వాక్యము నన్ను కాపాడుతుంది, దేవుడు నన్ను కాపాడుతాడు అనేటటువంటి ఒక ధైర్యం కదా. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. సో సబ్జెక్టు అక్కడ ఇచ్చినటువంటి అంశము దేవుని కాపుదల అనేటటువంటిది చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం. అది మనం ఎన్ని రోజులైనా దాని గురించి మాట్లాడవచ్చు. దాదాపుగా కీర్తనలు మనం ఏవైనా తీసినామంటే దాంట్లో ఎంతో దేవుని యొక్క కాపుదలను గురించి మరి దావీదు కానీ వాళ్ళందరూ కూడా రాసినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క కాపుదలను గురించి అనేకమైన విషయాలు రాశారు. సో మనము మరి అలాగా చూసినట్లయితే కీర్తన 107వ కీర్తనలో చూడండి, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలాగా కాపాడాడో మనం అక్కడ చూస్తాం. చాలా చాలా కీర్తనలలో ఉంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, ఇశ్రాయేలీయులకు వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. చాలాసార్లు దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమించి ఏర్పరచుకొని ఎంతో వాళ్ళని
మరి వాళ్ళని రక్షించి కాపాడి విమోచించి అన్నీ చేసినా కూడా ఈ ఇశ్రాయేలీలు చాలాసార్లు ఏం చేసేవాళ్ళంటే దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళు అనమాట. మనకు కూడా అదే లక్షణం కదా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినా మనం ఆ ప్రేమని చాలాసార్లు తృణీకరిస్తూ ఉంటాం, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటాం, దేవుడు చెప్పినట్లుగా మనము వినము, అలాగా నడుచుకోము, దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనము ఆ విధంగా చెయ్యలేం కదా. మరి ఇశ్రాయేలీలు కూడా అలాగ చేసినప్పుడు వాళ్ళు చాలాసార్లు చాలా సమస్యలలోనికి వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయినప్పుడు మీరు ఈ యొక్క 107వ కీర్తన పంచమ స్కందము అని ఉంది చూడండి, ఆ కీర్తనని మీరు చదివినట్లయితే వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు అక్కడ రాస్తూ ప్రతిసారి ఆ కష్టాల్లో నుంచి దేవుడు ఎలాగా తప్పించాడు అని మనం చూస్తాం. 107వ కీర్తన 4వ వచనంలో మీరు చూడండి, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని కదా. ముఖ్యంగా మనం దేవుణ్ణి కూడా ఆయన రక్షణ కోసము, ఆయన ఇచ్చేటటువంటి పరలోకం కోసము, ఆయన సిలువలో మన ఎడల చూపిన ప్రేమ కోసం వాటి గురించి ఎక్కువ ఆలోచించాం. మనం ఎక్కువగా దేవుణ్ణి ఎందుకు పట్టుకుంటామంటే మనకు వచ్చే సమస్యల్లో నుంచి విడుదల కావాలి, మనకు ఎదురయ్యే ఆపదల్లో నుంచి విడుదల కావాలి. అలాంటి దానికోసమే ఎక్కువగా దేవా ఇందులో నుంచి నన్ను తప్పించు, నాకు ఇక సహాయం చేయి. పరీక్షలు వచ్చినాయా, పరీక్షల్లో నేను బాగా రాయాలి, పాస్ కావాలి, అదే మనం కదా. అది ఒక పెద్ద బండరాయిలాగా ఉంటుంది పరీక్ష కదా విద్యార్థులకు. అలాగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము సమస్య నుండి తప్పించటానికి దేవుణ్ణి మనము వేడుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాగే ఈ ఇశ్రాయేలీల విషయంలో కూడా అలానే జరిగింది. వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి ఆపద కూడా ఎలాగ తొలగిపోయిందో కూడా కింద వ్రాయబడుతుంది, మీరు తర్వాత చదువుకోండి ఈ అధ్యాయాన్ని. మళ్ళీ 13వ వచనంలో కూడా ఇంకొక సంఘటన రాశారు ఇక్కడ. అదైన తర్వాత కూడా మళ్ళా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని వ్రాయబడింది చూడండి. సో ఆ విధంగా దేవుడు మరి ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకి మొరపెట్టినప్పుడు మరి వారి కష్టంలో నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ఉంటున్నాడు. అలాగే 19వ వచనంలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించెను. మరి అలాగా ఇంకా 28వ వచనం కూడా చూడండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. సో ఈ అధ్యాయంలో అంతా కూడా వాళ్ళు ఎలాగ దేవునికి తిరుగుబాటు చేశారు, ఎలాగ కష్టాల్లోనికి శ్రమల్లోనికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎలాగ మొరపెట్టినప్పుడు ఆ కష్టకాలంలో నుంచి దేవుడు వాళ్ళని ఎలాగా విడిపించాడు, ఎలాగ తప్పించాడో ఇక్కడ అన్ని విషయాలు, చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అలాగ చాలా సంఘటనలు మనం ఇక్కడ చూస్తాం. అలా కాకుండా దేవుని కోసం మనం నిలవబడాలి అని అనుకున్నప్పుడు కూడా మనకి కొన్ని కష్టాలు వస్తాయి. అలాంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనము దానియేలు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఎవరిని తప్పించాడు దేవుడు? అగ్నిగుండంలో నుండి ఎవరిని తప్పించాడు చెప్పండి? షడ్రకు, మెషకు, అబెద్నగో అను వారులను దేవుడు అక్కడ తప్పించాడు కదా. మరి రాజు అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టించి వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించాలి, పూజించాలి అని అన్నప్పుడు మరి షడ్రకు, మెషకు, అబెద్నగో అనేటటువంటి దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులైనటువంటి మరి ఈ బిడ్డలు చెరపట్టబడినటువంటి వీరు ఆ యొక్క బబులోను రాజు యొక్క మాటని వాళ్ళు వినలేదు. వినకుండా వాళ్ళు ఆ యొక్క విగ్రహానికి పూజించనందువలన, మ్రొక్కనందువలన వాళ్ళని రాజు ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడు కదా. మరి చూడండి 3వ అధ్యాయం 17వ వచనంలో,
16వ వచనం. షద్రకును మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు కాపాడుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని అతనికి చెప్పారు కదా. మరి అప్పుడు అగ్నిగుండంలో వేసినప్పుడు కింద మనం చూసినట్లయితే ముగ్గురిని వేస్తే ఎంతమంది కనిపించారు అగ్నిగుండంలో రాజుకి? 4 కనిపించారు. మరి మండుచున్న అగ్నిని కూడా రాజు ఎన్నింతలు ఎక్కువ చేశాడు? 7 అంతలు ఎక్కువ చేశాడు. అలా చేసి వేసినప్పుడు వేయటానికి వచ్చిన వాళ్ళు ఆ వేడిమికి వాళ్ళు అక్కడే కాలి చనిపోయారు. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలని దేవుడు ఏమాత్రం చిన్న ఒక వెంట్రుక కూడా కాలలేదు వాళ్ళకి కదా. వారి బట్టలు అట్లానే వేసి వాళ్ళని అందులో పడేశారు. వాళ్ళ బట్టలు కాలిపోలేదు, వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదు. పైగా వాళ్ళతో పాటు మరి ఒకరు ఉన్నారు దేవదూత స్వరూపంతో. ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని కోసం మనం నిలువబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. శ్రమల్లో ఉన్నప్పుడు మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆపత్కాలమందు నీవు నన్ను గుర్చి మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు దేవుడు కదా. కాబట్టి మరి శ్రమలలో మనము ఆయనకి మొరపెట్టినప్పుడు, కష్టకాలమందు మనం ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని తప్పించే దేవుడు. అలానే మనం ప్రభు కోసం నిలువబడినప్పుడు కూడా దేవుడు మనల్ని తప్పిస్తారు. అలాగే దానియేలు విషయంలో కూడా మనం చూసినట్లయితే అందరూ కూడా రాజుకే ప్రార్థించాలి, రాజునే సంప్రదించాలి, ఎవ్వరు కూడా వేరే దేవుళ్ళని ఏమాత్రం కూడా సంప్రదించకూడదు అంటే కూడా దావీదు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు అనుదినం 3 సార్లు యెరూషలేం వైపు తిరిగి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండటం శత్రువులు చూశారు. వాళ్ళు పోయి రాజుకి చెప్పారు. అయ్యో, రాజుకి అతని మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ అతడు ఆ విషయంలో దొరికిపోయాడు కాబట్టి సింహముల బోన్లో వేయాల్సి వచ్చింది. వేసినప్పుడు ఆ రాత్రంతా సింహాల బోన్లోనే, చాలా ఆకలిగొనినటువంటి సింహముల బోన్లోనే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని రక్షించాడు కదా. రాజుకి నిద్ర పట్టకుండా అయిపోయింది. రాజు ఉదయాన్నే లేచి వచ్చి ఏం చేశాడు? దానియేలుని పిలిచాడు కదా. 5వ అధ్యాయంలో కదా, 7వ అధ్యాయం అనుకుంటాను. 6వ అధ్యాయంలో దానియేలుని పిలిచాడు. రాజు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో నిర్దోషులముగా ఉంటామో దేవుడు మనల్ని కాపాడుతాడు కదా. దేవుని కాపుదల అనేక రకాలుగా మనకి వస్తూ ఉంటుంది. మన రాకపోకలు ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటాడు. 90వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే మరి 90వ కీర్తనలో కూడా మనము అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు మనల్ని ఎలాగ కాపాడుతాడో మనము చూస్తాం. ఆ విషయాన్ని 3వ వచనం నుండి మనం మహోన్నతుని, మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడని విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, తప్పించును, కాపాడును అని అర్థం కదా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుని యొక్క కాపుదల మనకి ఉంటుంది.
దేవుడు మనల్ని అలాంటి ఆపదలో నుంచి రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏం చేస్తాడు దేవుడు? తన రెక్కలతో. దేవునికి రెక్కలు ఉన్నాయి. ఆయన రెక్కల క్రింద మనల్ని దాచును, కప్పును. మరి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును కదా. దేవుని రెక్కల క్రింద మనకేం కలుగుతుంది? ఆశ్రయము కలుగుతుంది. మరి అంతగా మనము కోడిని గురించి మీరు వింటారు కదా, చూసి ఉంటారు కదా. మీ ఇండ్లలో ఎవరైనా కోళ్ళని పెంచుతున్నారా? ఇప్పుడు ఎవరు పెంచారు కదా. అప్పట్లో అయితే ఇట్లా ఊర్లలో అందరి ఇండ్లలో కూడా కోళ్ళు ఉంటుండే. అయితే ఈ కోళ్ళు మా చిన్నతనంలో మా ఇంట్లో కూడా కోళ్ళు ఉండేవి. మించి కోళ్ళని గమనించేవాళ్ళం, కోళ్ళు ఏం చేస్తాయని అంత గమనించేవాళ్ళం. కోడి మరి పొదిగి పిల్లల్ని తీసినప్పుడు అది తన పిల్లలన్నిటినీ, ఓ 10-12 పిల్లలు ఉంటాయి దానికి, వాటన్నిటిని వెంబటి పెట్టుకొని బయట ఆహారం కోసం వాటిని వెంబటి తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పుతూ ఉన్నటువంటి సందర్భంలో పైన ఎక్కడో గద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ గద్దకి ఎప్పుడు ఈ కోడి పిల్లల్ని ఎత్తుకొని పోవాలన్నటువంటి ఒక ఆలోచనతో అది పైన తిరుగుతూ ఉంటుంది. తల్లి ఈ పిల్లలకి ఆహారాన్ని వెతుకుతూనే ఏం గమనిస్తుందంటే, పైన తిరుగుతున్న గద్దని అది గమనించేసి ఆ గద్ద పిల్లల్ని ఎత్తుకొని పోతుందేమో అని చెప్పేసి వెంటనే ఏం చేస్తుందంటే కొక్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 కొ గద్ద వచ్చినప్పుడు అది అలాగ అరుస్తుంది. అరిచినప్పుడు ఆ పిల్లలకి, అంత చిన్న పిల్లలకి ఎట్లా అర్థమవుతుందో కానీ అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిలాగా రెక్కలు పెద్దగా చాపినప్పుడు ఆ రెక్కల క్రింద పోయి అవన్నీ కూడా దాక్కుంటాయి. ఎంతసేపు అలాగా పెట్టుకొని ఉంటుందంటే ఆ గద్ద వెళ్ళిపోయేంత వరకు ఆ గద్ద పైన చక్కర్లు కొడుతూనే ఉంటుంది, రౌండ్లు కొడుతూనే ఉంటుంది. కానీ మరి కోడి తన పిల్లల్ని అలాగా కాపాడుతూ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని అలాగా కాపాడుతూ కాపాడుతూ ఉంటాడు. కానీ కొంతమందికి దేవుని కాపుదల కావాలి కావాలి అంటారు, కానీ కాపుదల ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడు, 28 కాదు 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి. యెరూషలేముని గురించి రాస్తాడు. కానీ ఇవన్నీ కూడా మనకి కూడా సాదృశ్యాలే. అన్యులమైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నప్పటి నుంచి మనం కూడా యెరూషలేముకి సాదృశ్యంగానే ఉన్నాం. మనం కూడా ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగానే ఉన్నాం. వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం, మనం చేసే పనులు వాళ్ళు కూడా చేస్తున్నారు. యెరూషలేముని గురించి రాశారు, కానీ అది మనకి కూడా వర్తిస్తుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఏమంటున్నాడు చూడండి, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో. ఇప్పుడు చెప్పాను కదా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందికి ఎలాగ చేర్చుకుంటుందో నేను చెప్పాను. మీరు కూడా చూసి ఉంటారు, గమనించి ఉంటారు. అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని. వినండి అందరు కదా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. అంటే వద్దనుకున్నారు కదా, వినలేదు, లోబడలేదు, రాలేదు. ఒకసారి ఆలోచించండి. ఈ కోడి కుక్క అని పిలిచినప్పుడు ఈ చిన్న పిల్లలు అన్నీ వచ్చి ఒక్కటి మాత్రం రాకుండా ఉందనుకోండి, వినకుండా అక్కడనే అమ్మ పిలుస్తున్నా లేదంటే కోడి తల్లి పిలుస్తున్నా కానీ రాకుండా అక్కడే బయట గింజల కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉందనుకోండి, ఏమవుతుంది దాని పరిస్థితి? గద్దకు దొరుకుతుందా? గద్ద ఎత్తుకొని పోతుంది, చంపి తినేస్తుంది కదా, ఆ పిల్లల్ని హాయిగా మింగేసేస్తుంది. అలాగే దేవుడు కోడి తన పిల్లల్ని ఎలాగ చేర్చుకోవాలని ఆశిస్తూ
ఉంటుందో అలాగనే నేను ఎన్నోసార్లు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఎన్నోసార్లు నేను ఇలాగ మిమ్మల్ని పిలిచాను, అయినా కూడా మీరు వెళ్ళకపోతురి కదా. మనం ఎన్నిసార్లు వాక్యం వినింటాం, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ఉంటాం కదా, దేవుని దగ్గరికి రావాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఉంటాం. వాక్యం విన్న ప్రతిసారి కూడా దైవ సేవకులు దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ దేవుని దగ్గరికి రానటువంటి, లోబడినటువంటి కోడిపిల్ల ఏమైపోతుంది? గద్దకు చిక్కి మరణానికి లోనవుతుంది. అలానే మన పరిస్థితి కూడా ఎలాగ ఉంటుంది? సాతానుకి చిక్కి మనం కూడా నిత్య నరకానికి, నిత్య మరణానికి లోనవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే దేవునికి కాపాడాలని ఇష్టం లేదా? దేవునికి ఉంది, ఆయన పిలుస్తున్నాడు. కానీ మనమే ఏమవుతున్నామో రావట్లేదు. ఎన్నో మారులు పిలిచాడంట దేవుడు, ఒక్కసారి కాదు. ఈరోజే ఫస్ట్ టైం నేను వాక్యం వింటున్నాను, అంతకుముందు ఎప్పుడు వినలేదు అనేటోళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? అంతకుముందు అంతా విన్నారు కదా, చాలాసార్లు విన్నారా? ఎప్పుడు కూడా నేను వినలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? బాబులు మీరు విన్నారా? అంతకుముందు విన్నారు కదా. చూడు, అందరం కూడా విన్నాం, కానీ మనలో ఇంకా కొంతమంది దేవునికి తెలుస్తుంది. ఒకవేళ మనకి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, పక్కన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు తన రెక్కల క్రిందికి మనల్ని చేర్చుకోవాలి, తన కాపుదలనివ్వాలి, తన రక్షణనివ్వాలి అని ప్రభుల వారు ఎంతగానో ఎన్నో మార్లు పిలుస్తున్నాడంట. ఒక్కసారి కాదు, 2 సార్లు, ఎన్నో మార్లు అంటున్నాడు. యేసుప్రభు ఇక్కడ నంబర్ చెప్పలేదు కదా, 2 సార్లు పిలిచాను, 3 సార్లు పిలిచిన, 4 సార్లు పిలిచిన అని అనడం లేదు. ఎన్నో మార్లు, లెక్కలేనన్ని మార్లు దేవుడు పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా మీరే ఉంటిని, నేను అలాగే ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. దేవుని కాపుదలని, దేవుని రక్షణని, దేవుని ప్రేమని, దేవుని ఇచ్చే క్షమాపణని, వీటన్నిటిని కూడా మనం ఏమంటున్నాము? ఒల్లకపోతే. నాకు వద్దు 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 ఏదైనా ఇస్తుంటే కొంతమంది ఒల్ల అంటారు, ఇక్కడ అంటారు అన్నారు, మా సైడ్ తెలంగాణలో మరి మా పల్లెల సైడ్ అంటారు, వద్దు అనటానికి ఒల్ల అంటారు. ఇక్కడ అంటారా? ఇక్కడ కూడా అంటారా? రైట్. ఇదే కొంచెం నదికి యువతలు దగ్గర ఉన్నాం కాబట్టి లాంగ్వేజ్ అటు ఇటు మారి ఉంటుంది కూడా, ఒల్ల అంటారు. సో చూడండి, బైబిల్లో కూడా మన యాస కదా, మీరు ఒల్లకపోతిరి, ఒల్ల నాకు ఒల్ల అంటున్నారు కదా. దేవుని ప్రేమను, దేవుని రక్షణను, దేవుని యొక్క మాటల్ని, దేవుడిచ్చేటటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చేటటువంటి స్వేచ్ఛని, ఇవన్నీ కూడా దేవుడిచ్చే పరలోకాన్ని, దేవుడిచ్చే నిత్య జీవాన్ని, దేవుడిచ్చే శాంతి సమాధానములనన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? వద్దు 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 అంటున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటున్నది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోయేటటువంటి వాళ్ళని రక్షించటానికి, కాపాడటానికి, తప్పించటానికి, విడిపించటానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానంటున్నాడు కదా. మనందరం కూడా నశించిపోవుటకు సిద్ధమైనటువంటి వారము. అలాంటి మనల్ని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పించబడాలి కదా. మనం ఏదైనా ఒక ఆపదలో చిక్కామనుకోండి, నీళ్ళల్లో పడి కొట్టుకొని పోతున్నాం, మనకి ఈత రాదు, మనకు ఆ కథ తెలియదు అనుకోండి, అప్పుడు ఎవడైనా వచ్చి తప్పిస్తాను అని అంటే వద్దు వద్దు నేను ఇట్లే కొట్టుకపోతా అంటారు ఎవరైనా? అన్నారు కదా. ఓ రక్షించండి 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 అని అరుస్తారు శాతనైన కాడికి కదా. మునిగిపోయి నీళ్ళన్నీ మింగేసి మనం చనిపోయేంత వరకు కూడా ఏం అరుస్తుంటాము? ఓ కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాపాడండి అని అరుస్తాం. అలాగా ఆత్మీయ స్థితి గురించి ఆలోచించడం లేదు. మనము మన యొక్క భౌతికమైన శరీరము, మరణముకు లోనైనటువంటి ఈ శరీరం గురించి మనం ఎక్కువగా ఆలోచించి కాపాడండి కాపాడండి అంటున్నాం. కానీ ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. మన లోపల ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని కాపాడాలని ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి
మనలని కాపాడడానికి, మన ఆత్మల్ని కాపాడడానికి దేవుడు తీసుకొని వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం వస్తుందా మీకు కంటత? ఇది అందరికీ కంటత రావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, చాలా ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. సో ఈ దినాల్లో అసలుకి ప్రేమ అనేసరికి అందరికీ కూడా ఏం గుర్తుకొస్తుంది? ఇట్లా ఒక హార్టు కదా, దాని లోపలికి ఒక బాణము, అటువంటివి గుర్తొస్తాయి కదా. అవన్నీ కూడా అలాంటి ప్రేమలన్నిటి కూడా అశాశ్వతమైనవి, మోసపూరితమైనవి, అబద్ధమైనటువంటివి, దాంట్లో ఎంతో కూడా నష్టకరమైనటువంటివి. అయితే అసలైన సిసలైన ప్రేమ ఏంటి అంటే యోహాను 3:16లోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ప్రేమలో మోసం లేదు, నష్టం లేదు కదా. ఈ ప్రేమలో ఏముంటున్నది? నిత్య జీవానికి నిన్ను నన్ను ఎలాగ తీసుకెళ్ళాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రేమలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఏమున్నది చెప్పండి అందరు? ఈ ప్రేమలో ఏమున్నది? దేవుని యొక్క ప్రణాళిక. ఏమంటున్నది? దేవుని యొక్క ప్రణాళిక. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక అంటే మనల్ని నశింపక నిత్య జీవము పొందునట్లుగా తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దట్ ఈస్ ద ట్రూ లవ్. అసలు ప్రేమ అన్నటువంటి పదానికి అసలైన అర్థము ఇదే. ఈ ఈ ఈ ప్రేమ తప్ప అసలుకి ఇంకా వేరేది ఏది కూడా ఈ ప్రేమకు సాటి రాదు కదా. కాపాడాలి అన్నప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. మరి మనమొక్కరము కాపాడబడితే చాలా, మనమొక్కరము రక్షింపబడితే చాలా. ఇక్కడ ఎంతమంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు? బాప్తిస్మాలు కూడా తీసుకుని ఉంటారు కదా, రక్షింపబడి. కొంతమంది ఇంకా రక్షింపబడి తర్వాత తీసుకుందాం బాప్తిస్మం అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా. మరి రక్షింపబడిన తర్వాత మన యొక్క పని ఏమై ఉండాలి? మనమేం చేయాలి? మనము కూడా ఇతరులను రక్షించాలి. మనల్ని దేవుడు ఎందుకోసం రక్షించాడంటే మనము ఇతరులను రక్షించాలి. ఎలాగ రక్షించాలంట అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే యూదా వ్రాసినటువంటి పత్రిక 23వ వచనంలో మనం చూసినట్లయితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని చెప్పబడుతుంది. ఎట్లా రక్షించాలంట? అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. ఎందుకంటే నరకము అనేటటువంటిది ఎలాగా ఉంది? అగ్ని కదా. అగ్ని ఆరదు, పొరుగు చావదు. అది ఒక అగ్నిగుండము. కాబట్టి ఆ అగ్నిగుండంలోనికి ఎవరెవరైతే వెళ్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? రక్షించాలి. ఎవరైనా ఒక గుడిసె కాలిపోతుంది, అందులో ఎవరైనా ఒక పిల్లోడు నిద్రపోతున్నాడో లేకుంటే ఇంకేదో ఉండి అప్పుడు మనం ఏం చేస్తాము? కొంచెం రిస్క్ అయినా సరే మనం ఎలాగైనా కాపాడాలా అని ప్రయత్నం చేస్తాం కదా. మరి పరిగెత్తుకొని పోయి ఆ పిల్లని బయటికి తీసుకొని రావడం, లేకుంటే అరిచి ఇంకెవరికన్నా చెప్తే వాళ్ళైనా ఏదైనా ఒక చేయడము, లేకుంటే అట్లా అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళని రక్షించడానికి మనం అటు ఇటు ఎంతో పరిగెత్తుతాం. వాళ్ళు అక్కడ కాలిపోతా ఉంటే ఓకే. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ కాలిపోతూ ఉంటే ఏం చేస్తారు? చక్కగా వీడియో తీస్తూ ఉంటారు కదా. తీసి మళ్ళీ దాన్ని పెట్టి అందరికీ దాన్ని ఏమంటారు షేర్ చేస్తారు కదా, హల్చల్ చేస్తుంటారు. అటువంటివి కూడా వాళ్ళు కాలిపోతున్నటువంటివి, వాళ్ళు కొట్టుకొని పోతున్నటువంటి దాని బదులు కాపాడడానికి ప్రయత్నం చేయాలి కదా. దేవుడు అలాగా చేయలేదు. దేవుడు ఏం చేసినాడు? అరే ఈ మనుషులందరూ కూడా చనిపోతున్నారు, నిత్య నరకాగ్నికి అగ్నిగుండానికి వెళ్తారు కాబట్టి నా ఒక్కగానొక్క కుమారుని సిలువకు సమర్పించైనా సరే, ఈ లోకానికి పంపించైనా సరే అందరినీ కూడా రక్షించాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశమై ఉంటున్నది. అది దేవుని ప్రేమ. అలాంటి దేవుని ప్రేమ. మనం మనుషులం కాబట్టి మన ప్రేమలలో ఏమి యథార్థత కానీ న్యాయం కానీ ఏమి కానీ ఉండదు.
అరే వాడు కొట్టుకపోతున్నాడు కదా, ఎట్లా ఒకట్లా అందరినీ పిలిచి కాపాడడం వల్ల ఆ బ్రిడ్జ్ మీద నిలబడి మొత్తం వాడు ఎంత దూరం కొట్టుకపోతే అంత దూరం వీడియో తీస్తూనే ఉంటాడు కదా. మొత్తం కాలిపోయేంత వరకు వీడియో తీస్తూనే ఉంటాడు. ఏ ప్రయత్నం కూడా చేయరు, వీడియో తీసే ప్రయత్నం తప్ప వేరేది ఏది కూడా చేయరు కదా. మరి ఇక్కడ దేవుడైతే మనకి ఏమి అప్పగిస్తూ ఉన్నాడు? రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటి అంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా కూడా మనం ఏం చేయాలంటున్నాడు? రక్షించాలి అంటున్నాడు. పాతాళం గురించి మీకు తెలుసా? పాతాళం ఎలాగ ఎదురు చూస్తూ ఉందంట? యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతని పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఏం చేస్తుందంట? అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చూడండి, పాతాళం ఎలాగుందంట? గొప్ప ఆశ పెట్టుకొని ఉందంట, చాలా ఆశతో ఉన్నది. ఎందుకోసమని? ఎలాగ నోరుది ఎంత ఆశ అంట దానికి? నోరు అపరిమితంగా తెరుచుకున్నదంట. మీరు ఎవరైనా నోరు తెరిచి చూడండి, ఎంతవరకు వస్తుంది అది అంటే అంతవరకు. ఒక పరిమితి ఉంటుంది దానికి. ఇంత పెద్దగా తెరవాలంటే నేను తెరవగలనా? పరిమితి ఉన్నది. నా నోరు తెరవడానికి ఏమున్నది? ఒక పరిమితి, ఒక లిమిట్ ఉన్నది, అంతే. అంతకంటే పెద్దగా నేను తెరవలేను. ఎంత నన్ను పట్టి ఇట్లా నోరుని పైన కింద పెట్టి ఇట్లా అన్నా కూడా, నేను ఏళ్ళు పెట్టి ఇట్లా అన్నా కూడా నా నోరు పరిమితితో ఉన్నది. కానీ పాతాళం ఎట్లా తెరుచుకొని ఉన్నదంట? నోరు అపరిమితం. అంటే ఎంతమందినైనా మింగడానికి రెడీగా ఉంది, ఎంతమంది అయినా. అందుకని యేసు ప్రభు చెప్పేటప్పుడు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించండి, నాశనంనకు పోయే మార్గం ఎలాగ ఉంటుందని చెప్పాడు? విశాలమును వెడల్పుగా ఉంటుంది. అన్నీ చేయొచ్చు దాంట్లో. సినిమాలు చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, ఫోన్లలో ఇష్టం వచ్చినవి చూడొచ్చు, చాటింగ్లు చేయొచ్చు, మరి ఏమైనా మాట్లాడవచ్చు, ఎట్లాంటి కొట్లాట్లైనా చేయొచ్చు, ఏ తప్పిదమైనా కూడా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు. ఆ దారి, నాశనముకు పోయేటటువంటి దారి విశాలముగా ఉన్నది కాబట్టి దానిలో ప్రవేశించువారు ఏమని చెప్పబడింది? అనేకులు అని చెప్పబడింది. నాశనానికి పోయే దారిలో ఎంతమంది పోతున్నారంట? అనేకులు వెళ్తూ ఉన్నారు కదా. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది నాశనానికి పోయేటటువంటి మార్గంలో ఉంటున్నారు. అయితే మరి పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గము ఇరుకు మార్గము, దానిలో ప్రవేశించేవారు కొద్దిమంది. అది సంకుచితమును, ఇరుకుగా కనిపిస్తుంది. ప్రజలకి ఎలా కనిపిస్తుంది? చాలా సంకుచితంగా ఉంది. అరే మనం ఈ తప్పులు ఏవి కూడా చేయకూడదు, ఇలా ఏమీ చేయకూడదు. కానీ ఈ లోకము చాలా అశాశ్వతమైనది. ఈ తప్పులేవి, పాపాలేవి మనం చేయకున్నా, చూడకున్నా, నడవకున్నా చివరికి మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవంలోనికి వెళ్తాము కదా. పాపం వలన వచ్చే జీతం మాత్రం మరణము. కానీ యేసు ప్రభు అయితే క్రీస్తు యేసునందు ఆ కృపావరం ఏంటి? నిత్య జీవం. యేసు క్రీస్తులోనికి మనం వచ్చినట్లయితే మనకి ఏమొస్తుంది? నిత్య జీవము. ఇది మనము 70 ఏండ్లు బ్రతకొచ్చు, 80 ఏండ్లు బ్రతకొచ్చు, 90 కూడా బతకొచ్చు, ఇంకా దేవుడు ఆయుషిస్తే ఒకవేళ 100 వరకు కూడా బతకొచ్చేమో. కానీ ఇంకా ఆ తర్వాత నో గ్యారంటీ. పుట్టినప్పటి నుంచి కూడా, పుట్టక ముందే కూడా కొంతమంది చచ్చిపోతారు. పుట్టినప్పటి నుంచి దానికి ఏమైనా వయసు ఉందా? చనిపోవడానికి ఏమైనా వయసు ఉందా? కరెక్ట్గా అందరు 70కే చేస్తారు. ఎందుకంటే నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు అని రాశారు కదా అని అనుకోవచ్చు. అంటే దేవుడు కృప ఇస్తే అంతవరకు బతుకుతాం, అధిక బలం ఇస్తే 80 వరకు బతుకుతాం, బైబిల్లో ఉంది. సరే, కానీ బట్ దేర్ ఈజ్ నో గ్యారంటీ. ఇంత పిల్లలు చచ్చిపోతలేరా? ఇంతోళ్ళు చచ్చిపోతలేరా? ఇంతోళ్ళు చచ్చిపోతలేరా? చిన్నోళ్ళు కూడా చచ్చిపోతారు, పెద్దోళ్ళు కూడా చచ్చిపోతారు. అయితే మన గమ్యం ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం చనిపోయిన తర్వాత దేవుని కాపుదల ఎక్కడి వరకు? నిత్య జీవానికి వెళ్ళటానికి ఆయన కాపుదలని కోరుకోవాలి. ప్రతిరోజు ఓకే దేవుడా నన్ను కాపాడు,
మా అమ్మని కాపాడు, మా నాయనని కాపాడు, మా ఇల్లు కాపాడు, మా స్థలం కాపాడు, మా పొలం కాపాడు. ఇది కాదు, నా ఆత్మను కాపాడు కదా. యేసు ప్రభు కూడా చనిపోయేటప్పుడు ఏమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆత్మ గురించి ఆలోచించాడు. అయ్యో నాకు ముండ్ల కిరీటం పెట్టారు, తండ్రి ఈ ముండ్ల కిరీటాన్ని తీసేయి, తండ్రి వీళ్ళు శీలలు కొడుతున్నారు, లేకుంటే మేకులు కొడుతున్నారు, వీళ్ళ నుంచి నన్ను తప్పించు, నా కాళ్ళని తప్పించు, నా పక్కలో బల్లెం తీసుకొని వచ్చి కూర్చుతున్నారు, కాపాడు నన్ను. అలాంటి కాపుదల అడగలేదు దేవుడు. ఏమడిగాడు? నా ఆత్మను కాపాడు అన్నాడు. మనందరం కూడా కోరుకోవాల్సిందేంటి? ఆత్మను కాపాడుకోవాలి కదా. దేవుని కాపుదల ఏ విషయంలో అడగలేదు? దేవా నా ఆత్మను కాపాడు కదా. భయం వేస్తుంది అసలు. ఒక్కొక్కసారి పండుకున్నప్పుడు, ప్రతిరోజు పండుకునే ముందు భయం వేస్తుంది. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నన్ను పిలిస్తే, వాట్ అబౌట్ మై సోల్, వాట్ అబౌట్ మై సోల్, నా యొక్క ఆత్మ సంగతి ఏంటి? ఈ రాత్రికి ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే నా ఆత్మ సంగతి ఏంటి? చాలాసార్లు మనం వేరే వేరే విషయాలు ఎన్నెన్నో ఆలోచిస్తాం కదా. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆయన ఏదేదో ఆలోచించాడు, కానీ చివరికి ఏం జరిగింది చూడండి ఆయన విషయంలో. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనం నుంచి, మరియు ఆయన అనగా యేసు వారితో ఈ ఉపమానము చెప్పిన, యేసయ్య చెప్పినటువంటి స్టోరీనే ఇది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఏమనుకున్నాడు చూడండి, అతనికి భూమి ఉంది, ఆ భూమిలో చాలా మంచి పంట వచ్చింది. అప్పుడు అతడు ఏమనుకున్నాడు? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఏం చెప్పాలనుకున్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడు. ఎంత బాగుంది చూడండి. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. ఎంత మంచిగా ఉన్నాయి ఈ వర్డ్స్ కదా. చాలా బాగా ఉన్నాయి ఈ వర్డ్స్. మరి హ్యాపీగా సుఖంగా ఉండాలి. చాలామంది కోరుకునేది అదే, సుఖంగా ఉండాలి, మంచిగా తిండి తినాలి, మంచిగా ఉండాలి, మంచిగా హ్యాపీగా అన్నీ చూసుకుంటూ అన్నీ సంతోషంగా అన్నీ ఉండాలి. మన ఫెసిలిటీస్ అన్నీ కూడా కదా అన్నీ ఉండాలి. అన్నీ ఉండి మనం సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఈ ధనవంతుడు కూడా అలా కోరుకున్నాడంట. అలా కోరుకొని మరి తనకున్నటువంటి పంట చాలా విస్తారంగా పండినందుకు తనకున్నటువంటి కొట్లన్నిటిని విప్పి వాటన్నిటిని మళ్ళీ తీసి మళ్ళీ ఏం చేయాలనుకున్నాడంట? పెద్దగా కట్టించి తన యొక్క ధాన్యం అంతటిని అందులో పోసి తన ఆస్తిని అంతటిని అక్కడ సమకూర్చి అప్పుడు అందులో ఏం చేయాలనుకున్నా? అప్పుడు ప్రాణంతో ఇలా చెప్పాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి ఉంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ చెప్పుకున్నాక ఇలాగ ఆలోచన వచ్చింది. ఇంకా ఆలోచన వచ్చేసరికి ప్రతి ఆలోచన ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మనం ఆలోచించే ప్రతిది కూడా, ఏం చేసినా కూడా, యెహోవా నీవు నన్ను పరిశోధించి నాకు తలంపు పుట్టక మునిపే నీవు గ్రహించి ఉన్నావు అని ఉంటుంది. దేవుని మనం తలంచే తలంపులు కూడా దేవునికి తెలుస్తాయి. కాబట్టి దేవుడు ఏం చేసినాడు ఆ మనిషిని? అయితే దేవుడు ఆ ధనవంతుని ఏమని పిలుస్తున్నాడో చూడండి, వెర్రివాడా అన్నాడు. ధనవంతుడేమో చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఓ నాకు చాలా ఆస్తి పండింది అని చెప్పేసి చాలా కాలర్ ఎగరేసుకుంటున్నాడు. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్నెన్నో కలలు కంటున్నాడు కదా. నెల దగ్గరకు వస్తూ ఉంటే కొంతమంది ఏమైనా సంపాదించినప్పుడు వాళ్ళ జీతం ఒకవేళ 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 50,000 వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారు? అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలనుకుంటారు కదా. సో మన ఆలోచనలు అలాగా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? అయితే దేవుడు, వెర్రిమాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఎంత మంచిగా దేవుడు పిలుస్తున్నాడు చూడండి. యూ ఫూలిష్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏమని ఉంటుంది? యూ ఫూలిష్.
ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో నువ్వు అవన్నీ చేసినా అవన్నీ ఎవరివి అవుతాయి? అందులో ఏమైనా ఒక్క గింజనైనా తీసుకుపోతాడు ఎంబడి? ఏమీ కూడా తీసుకుపోలేడు, ఒక్క గింజ కూడా తీసుకుపోలేడు. కానీ ఎన్ని కలలు కంటాడు? ఎన్నో కలలు కంటాం. ఈ లోకంలో మనం కూడా మన జీవితాల గురించి ఏవేవో కలలు కంటాం. నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏదేదో అనుకుంటాం. నేను అలాగే ఎంజాయ్ చేస్తా కదా, సంతోషం కూడా అంటుండదు, ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. యవన జీవితంలో కూడా చాలామంది యవనస్తులు, ఇక నాకు కొంతమంది యవనస్తులు కనిపిస్తున్నందుకు నేను మీకు ఆ వచనం కూడా చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి. మీకు మళ్ళీ మీరు నాకు కనిపిస్తారో లేదో మీకు ఒక విషయం చెప్పేసేస్తే నా పని అయిపోతుంది కదా. అగ్నిలో నుండి లాగినట్లుగా నేను కొందరిని లాగాలన్న పని మీద వచ్చాను కాబట్టి ఇప్పుడు మీకు అది విషయాన్ని చెప్పేసేస్తే నా పని అయిపోతుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9 వచనం చూడండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికల చొప్పునను వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని ఉంది చూడండి. యవనస్తులకి వినాలి, అందరు యవనస్తులు కదా. యవనస్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారో తెలిసిన? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. ఎంత జ్ఞానముతో సూర్యుని క్రింద ఉన్న ప్రతి దాని గురించి రాశాడు. ప్రతి సరే మైకు లేకున్నా వినిపిస్తుంది, వినండి. యవనస్తులని పిలిచి ఏమని చెప్తున్నాడు? యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. యవనస్తులకు ఎప్పుడు ఏముంటుంది? ఎంజాయ్ చేయాలి కదా. మీరు చాలా మంచోళ్ళు. చాలామంది అయితే చర్చికి రాకుండా ఎక్కడో బయట ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ దేవుడు మిమ్మల్ని నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండని. నీకు ఎట్లాంటి కోరికలు ఉంటే అలాగ నడుచుకో. నీ దృష్టి యొక్క ఇష్టం ఎలాగ ఉంటే అలాగ నడుచుకో, అలాగ ప్రవర్తించు. అయితే అని ఇక్కడ చెప్పబడింది. అయితే ఏంటంట? అయితే ఏంటి? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఒక రోజున తీర్పులోనికి తెచ్చును. వింటున్నారా? జడ్జిమెంట్లోనికి తెస్తాడు ఒక రోజున దేవుడు. వీటన్నిటిని గురించి మనల్ని ఏం చేస్తారు? జడ్జీల ముందు ఎందుకు నిలబడాల్సి వస్తుంది? ఎవరు నిలబడతారు? తప్పు చేసిన వాళ్ళు నిలబడతారు కదా. వాళ్ళన్నీ అది తప్ప కరెక్టా అంతా కూడా వాళ్ళు చూస్తారు. చూసి ఎంత శిక్ష వేయాలో అంత శిక్ష, ఎంత జరిమానా వేయాలో అంత జరిమానా, అటువంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా. మరి దేవుని యొక్క కాపుదల మనకు సిద్ధముగా ఉన్నది, కానీ మనమే దానిని ఇష్టపడటం లేదు. ఎలాంటి కాపుదలని మనము కోరుకోవాలి? నిత్య జీవానికి పోవటానికి మనము ఆ కాపుదలని కోరుకోవాలి. దేవా, నా ఆత్మని కాపాడు కదా. మరి తీర్పు దినమున మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అలాగా ఆ కాపుదల కోసం మనము అడగాలి. ఈ లోకంలో ఉండేటటువంటి మామూలు కాపుదలల కోసం కూడా దేవుని అడగొచ్చు. బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తుందా, నిత్య నరకానికి వెళ్తుందా? నీవు రక్షింపబడిన తర్వాత ఇతరులను నీవు ఎలాగ నడిపిస్తూ ఉన్నావు? దేవుడు మనల్ని అడుగుతాడు కదా. దేవుడు మనల్ని ఏమని అడుగుతాడు? నేను నీకు కొంచెం సమయం ఇచ్చి వాళ్ళతో నేను నిన్ను ఆ సమయాన్ని గడపడానికి ఉంచితే నువ్వేం చేసావు? అప్పుడు వాళ్ళకి సువార్త ప్రకటించావా అని దేవుడు అడుగుతాడు కదా. అలా అడుగుతాడు. మరి దేవుడు నన్ను ఊరికేనే ఇక్కడికి పంపిలే. పాస్టర్ గారు పిలిచి ఉండొచ్చు, కానీ ఎవరు నన్ను ఇక్కడికి నడిపించింది? దేవుడే ఈరోజు నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. పాస్టర్ గారిని వాడుకున్నారు ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడానికి కదా.
మీ అందరికీ సువార్త ప్రకటించడానికి, దేవుని కాపుదల అంటే ఏంటి అనేటటువంటిది తెలుసుకోవటానికి దేవుడు ఇక్కడికి పంపించాడు. కాబట్టి మనందరం కూడా తెలుసుకున్నటువంటి మనందరం కూడా ఏమై ఉండాలి? దేవుని కాపుదలని కోరుకోవాలి. ఏ విషయంలో? నిత్య జీవానికి మన ఆత్మ వెళ్ళాలి కదా. మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడాలి కదా. దేవుని దగ్గర ఏముంటుంది? జీవ గ్రంథం ఉంటుంది. అందులో పేర్లు, మన పేర్లు అందరి పేర్లు ఉండాలి. ఉండకుంటే ఏమవుతుంది? నా పేరు లేకుంటే ఏం పర్వాలేదు, నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది, నాకు కదా డబల్ బెడ్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయని కాదు కదా. లేకుంటే ఏమవుతుందో తెలిసిన? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది చూడండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు ఏమవుతుంది? వాని పరిస్థితి, వాడు అగ్నిగుండములో పడవేయబడును అని చెప్పబడింది కదా. చివరిగా మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క జీవ గ్రంథములో మన పేరు లేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? అగ్నిగుండానికి వెళ్తాం. కాబట్టి మరి దేవుడు ఇస్తున్నటువంటి కాపుదలని మనం సద్వినియోగం చేసుకోవాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని చేర్చుకోవాలని ఎలాగా తాపత్రయపడుతుందో, అలాగా నేను అనేక మార్లు నేను అలాగ తాపత్రయపడ్డాను, కానీ మీరు ఒల్లకపోతిరి అన్నారు. అలాగా మనం ఇప్పుడు అలాగ వద్దు అనకూడదు. ఎవరు కూడా వద్దు అనకూడదు. ఇది అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కదా. కాబట్టి మనం ఎవరం కూడా దేవుడు ఇచ్చేటటువంటి రక్షణని, ఆయన ఇచ్చేటటువంటి కాపుదలని మనం ఎవరం కూడా తృణీకరించకూడదు కదా. చిన్న పల్లవి పాడి మేము ముగిస్తాను. ఇదే అనుకూల సమయం నీకు, ఇదే రక్షణ దినము నీకు, ఈ సమయం మరలా నీకు రాదేమో, ఈ సమయం మరలా నీకు రాదేమో. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనము శ్రేష్టమైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థించుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మీ కాపుదల అనేటటువంటిది తండ్రి మాకు ఎంతగా అవసరం. మీరు అనేక సార్లు తండ్రి మీ రెక్కల క్రిందికి మమ్మల్ని చేర్చుకోవాలని ప్రయత్నించారు, కానీ తండ్రి ప్రభు అనేక సార్లు తండ్రి మేమే మిమ్మల్ని తృణీకరించాం, మీ ప్రేమని తృణీకరించాం, మీ కాపుదలని తృణీకరించాం, మీరు ఇస్తున్నటువంటి రక్షణని తృణీకరించి మేము వద్దు అనుకున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తూ ఉంటున్నాం నాయన. మీ యొక్క కాపుదల, మీ రక్షణ తండ్రి మాకు దయచేయండి. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం అనుగ్రహించి మీ యొక్క రక్షణలోనికి మమ్మల్ని నడిపించి నిత్య జీవమునకు వారసులు ఉన్నట్లుగా తండ్రి మాకందరికీ కూడా తండ్రి ఆ యొక్క భాగ్యము దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో, శక్తి కలిగిన పుణ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి మరి దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ సంఘ కాపరి గారు ఆశీర్ భూషణ్ గారికి మరి